హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లో ఎలా ఉన్నారు అని ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరిగిందండి. అంటే ప్రతిరోజు ఒక సింగిల్ కార్డ్ అన్నది ఉంటుంది, అంటే కార్డ్ ఆఫ్ ది డే. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉంది దాన్ని బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇస్తున్నాను. ఈరోజు మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ అని ఎనర్జీస్ చూస్తుంటే మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. అసలు వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది? ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ ఏంటి? అసలు ఏం జరుగుతున్నవి, జరగబోయే సంఘటనలు, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుందండి. నేను ఈ రీడింగ్ వచ్చేసి 100% యాక్యురేట్ రీడింగే ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ వచ్చాయి అంటే ఇంకా ఎనర్జీస్ కార్డ్స్ కూడా మనకు సరైన సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా రీడింగ్ ఎప్పుడు పడితే అప్పుడు చేయనండి. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ వర్క్ అవుతేనే మనకి రీడింగ్ సరిగ్గా రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు మేము ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయా లేదా అని, అంటే కార్డ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం అయితే జరుగుతుంది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా మనసులో ఏదైనా ఒక మాట అనుకుంటానండి. ఆ మాట అనుకున్న దానికి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ రిలేటెడ్గా వస్తే మాత్రం ఎనర్జీస్ అనేది వర్క్ అవుతున్నట్టు. అలా కాకుండా నా మనసులో మాటకి వచ్చిన ఎనర్జీస్కి సూట్ అవ్వకపోతే ఎనర్జీస్ కార్డ్స్ అనేది వర్క్ అవ్వనట్టు. అందుకే ప్రతి రీడింగ్ ఇచ్చే ముందు ఒక టైం తీసుకుంటాను. ఆ టైంలో ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయా లేదా అని చూస్తాను. వర్క్ అవ్వకపోతే రీడింగ్ ఇవ్వనండి. అందుకే నేను ఎప్పుడు రీడింగ్ ఇస్తానో నాకే తెలియదు. ఎనర్జీస్ వర్క్ అవుతేనే నేను రీడింగ్ అయితే ఇస్తాను. ఈరోజు ఎనర్జీస్ రావటం మాత్రం ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి ఈ రీడింగే ఇస్తున్నానండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి. ఇలా సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో ఒక కార్డ్ అయితే తీస్తాను. ఈ కార్డుని బట్టే రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. అసలు ఈ కార్డ్ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి జడ్జిమెంట్ ఎనర్జీ కార్డ్ రావడం అయితే జరిగిందండి. జడ్జిమెంట్ ఎనర్జీ కార్డ్ రావడం అంటే ఇక్కడ ఒక లైఫ్ నుండి తప్పించుకోవడం కానీ అండ్ మళ్ళీ లైఫ్ కావాలనుకోవడం కానీ, రెండు విషయాల మీద మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ పరంగా ఆలోచిస్తున్నారా, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి పరంగా ఆలోచిస్తున్నారంటే నెక్స్ట్ ఎనర్జీస్ కార్డులో మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. అసలు జడ్జిమెంట్ కార్డు అంటే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నాలు చేయవచ్చు అండ్ రీనని కోరుకుంటున్నారని కూడా అనుకోవచ్చు. రెండో పరంగా చూసుకుంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని వదిలించుకోవాలనుకోవడం కూడా రెండో విధంగా కూడా చూసుకోవచ్చండి. అలానే మూడో విధంగా చూస్తే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారని, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ పర్సనల్ లైఫ్లో చాలా మార్పులు రావడం అయితే జరిగింది. ఈ మార్పు నెగిటివ్గా ఉండటం, ఈ థర్డ్ పార్టీ వారి నుండి బయటపడాలని ట్రై చేయటం అండ్ విడిపోతున్నారని కూడా ఎనర్జీస్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా రకాలుగా కూడా తీసుకోవచ్చండి ఎనర్జీస్. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే నెక్స్ట్ ఈ కార్డుకి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. అసలు జడ్జిమెంట్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మీ పరంగా మీకు మంచి చేస్తారా, లేదంటే మీరు బాధపడేలాగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అలానే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఆ థర్డ్ పార్టీ లైఫ్ నుండి బయటపడాలని అనుకుంటున్నారా? ఇక్కడ మీ పర్సన్ అయితే మార్పు అయితే కనిపించిందండి. ఆ మార్పు మీకు మంచి జరిగేలా ఉంటుందా, ఈ థర్డ్ పార్టీ వారికి మంచి జరిగేలా ఉంటుందా? అసలు వారి ఉద్దేశాలు ఏంటి, వారు తీసుకున్న నిర్ణయం ఏంటి, జరుగుతున్న సంఘటనలు ఏంటి, దీనికి సంబంధించి ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్లో ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో మీకు ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. అసలు మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది దానికి క్లారిఫికేషన్. ఈ మొదటి ఎనర్జీస్ కార్డులో ఇప్పుడు మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు, జడ్జిమెంట్ కార్డుకి క్లారిఫికేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ద టవర్ కార్డ్ అంటే ప్రెసెంట్ రిలేషన్లో ఉన్న వారితోటి బ్రేకప్ అయితే కనిపిస్తుందండి. మేబీ ఆల్రెడీ విడిపోయి ఉండొచ్చు కొంతమంది అయితే, కొంతమంది విడిపోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి
వారి జీవితంలో ఏదో కావాలని కోరుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న జీవితంలో వారు హ్యాపీగా అయితే లేరు. రెండో ఎనర్జీస్ కార్డ్. ద టవర్ కార్డ్ అంటే ఏం సూచిస్తుందంటే ప్రజెంట్ కలుసున్న బంధం విడిపోయేలా చేస్తుంది అండ్ విడిపోయిన బంధం కలిసేలా చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఒక కోరిక అయితే ఉందండి. ఆ కోరిక ఏంటంటే విడిపోయిన వారితో లైఫ్ కావాలని అనుకుంటున్నారని అండ్ ప్రజెంట్ ఉన్న వారితో జీవితం వద్దని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ జడ్జిమెంట్ కార్డు వచ్చింది అంటే మేబీ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయిందని కూడా ఎనర్జీస్ కొంతమందికి అయితే జరుగుండొచ్చండి. ఆల్రెడీ రిలేషన్లో బ్రేక్ అయిపోయి ఉంటుంది థర్డ్ పార్టీ వారితోటి. ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అది మనసులో వారి జీవితంలో కోరిక ఏంటంటే ఇంకా మీతో జీవితం మొదలు పెట్టాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ వారితో రిలేషన్ వద్దనే అనుకుంటున్నారండి. ఇప్పుడు కాదనుకున్న బంధాన్నే కావాలి అనుకుంటున్నారు. మీ వైపే కొంచెం పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి ఇక్కడ మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అవ్వబోతుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చండి ఈ థర్డ్ పార్టీ వారిని. అంటే మీ లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు. వారి వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు. అలానే మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోవచ్చు. థర్డ్ పార్టీ అంటే పర్టికులర్గా ఫిజికల్ రిలేషన్ అనేది కాదండి. చాలామంది ఉంటారు థర్డ్ పార్టీ వారు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చి ఈ థర్డ్ పార్టీ వారికి దూరంగా ఉన్నారు, దూరం చేసుకోవాలనుకుంటున్నారు అండ్ దూరమైన వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ ఈ రకంగా కూడా సూచిస్తున్నాయి. అంటే మీరు చాలామంది చూడడం అయితే జరుగుతుంది కదా. ఇక్కడ మీ లైఫ్కి ప్రతిదానికి సమాధానం అండి ఇది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి, అసలు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వారు మీట్ అవ్వడం కానీ జరిగిందండి. అలానే థర్డ్ పార్టీ వారి లైఫ్లో కూడా ఎవరైనా పర్సన్ రావడం అయితే జరిగింది. ఇక్కడ 3 విధాలుగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవ్వడం అంటే మీ పర్సన్తో మాట్లాడడం కానీ మీ పర్సన్కి పరిచయం అవడం కానీ అలానే ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్లో న్యూ పర్సన్ రావడం కానీ పరిచయం అవడం జరిగింది. ఇక్కడ పాస్ట్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ పాస్ట్ గురించి అయితే మీ పర్సన్ వచ్చేసి చాలా బాధపడుతున్నారండి. ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు. అంటే మీ గురించి బాధపడుతున్నారంటే ఇక్కడ మీ పర్సన్తో ఎవరో మాట్లాడడం అయితే జరిగింది. వీరి మాటల వల్లే మీ గురించి బాధపడుతున్నారు. ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్ అయితే అసలు బాగాలేదండి. జీవితంలో అన్నీ కోల్పోయారు. ఇంకా జీవితమే లేనట్టు వారు ఉంటున్నారు. మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోయారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే గత జీవితానికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ గత జీవితం అంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. అసలు మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అసలు వారి లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఈ పరిస్థితికి రావడానికి రీజన్స్ ఏంటంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్. ఈ థర్డ్ పార్టీ వారికి ఎడిక్ట్ అయిపోయారండి మీ పర్సన్ వచ్చేసి. ఈ థర్డ్ పార్టీ వారు మంచివారా అంటే మంచివారిలా కనిపిస్తారు కానీ వారికి లేని అలవాట్లు ఉండవండి. అంటే మీ పర్సన్ని ప్రతి విషయంలోని ఆకట్టుకునేలా చేసే తత్వం అయితే ఉంది. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మెచ్యూర్ లేని మైండ్. అంటే మంచి చెడ్డ ఏమీ తెలియదు, వారికి నచ్చినట్టే ఉంటారు. అండ్ ఫిజికల్ రిలేషన్ అట్రాక్షన్ కూడా ఎక్కువ ఉందండి. అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది వచ్చేసి ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే గతంలో విడిపోయిన వారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నవారు గుడ్ ఇంప్రెషన్లోకి వచ్చారని, ప్రజెంట్ ఉన్న రిలేషన్లో ఉన్న వారిపై గుడ్ ఇంప్రెషన్తో ఉన్నవారు బ్యాడ్ ఇంప్రెషన్ రావడం అయితే జరిగిందని. టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ లైఫ్లోకి ఎవరో రావడం అయితే జరిగిందండి. వారు న్యూ పర్సన్ కావచ్చు లేదంటే మీ పర్సన్ తెలిసిన వారైనా కావచ్చు. అలానే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో కూడా న్యూ పర్సన్ అయితే రావడం అయితే జరిగిందండి. అది ఎలా సూచిస్తున్నాయంటే నేను ఇక్కడ పాస్ట్ ఎనర్జీస్ కార్డ్కి ప్రజెంట్ ఎనర్జీస్ కార్డ్కి రిలేటెడ్గా చూడడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీ పర్సన్ ఎవరితో మాట్లాడారో వారితో మాట్లాడడం వల్ల పాస్ట్ గురించి తెలిసి అంటే పాస్ట్ విషయంలో మీ పర్సన్తో వేరే వారు మాట్లాడడం అంటే మీ గురించి ఏదో టాపిక్ అయితే రావడం అయితే జరిగిందండి. అంటే మీ పర్సన్ లైఫ్లో పాస్ట్లో ఏం జరిగింది, మీరు వారికి ఎందుకు దూరం అయ్యారు,
అని మొత్తం ఈ పర్సన్తో మీ పర్సన్ మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ఎమోషనల్ అవ్వడం, మీ గురించి బాధపడడం, ఏడవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ తోటి ఈ పాజిటివ్ పర్సన్ వచ్చేసి మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని, ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకోవాలని సలహా ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారో, ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్లో అనదర్ పర్సన్ ఉండడం అయితే జరిగింది. మేబీ ఈ థర్డ్ పార్టీ వారి పాస్ట్ లైఫ్ కావచ్చు, లేదంటే వారి లైఫ్లో కొత్త వారు అయినా కావచ్చండి. వీరి వల్ల మీ పర్సన్ అయితే మోసపోయారని, రిలేషన్షిప్ పరంగా మోసపోయారని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మేబీ అది పెళ్లి బంధంగా కావచ్చు అండ్ లవ్ బంధంగా అయినా కావచ్చండి. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే మీ పర్సన్ అయితే మోసపోయారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదండి. ఎంత ఇష్టంగా ఉన్నారో, ఎంత దగ్గర అయ్యారో, ఇప్పుడు అంత నరకంలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ ఎనర్జీస్ కూడా ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం, వారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇది కాలం మీకు ఇచ్చే సమాధానం అండి. అంటే ఇప్పుడు మీరు ఒక ప్లాన్డ్గా మీ పర్సన్తో మాట్లాడాలి అండ్ వారి గురించి నిర్ణయం తీసుకుని మీ ప్రపోజల్ ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పని జరగలేదు. అంటే అక్కడ మీకు టైం లేదు అండ్ టైం కూడా రాలేదని. కానీ ఇక్కడ మీకు టైం అయితే వచ్చిందండి. ఎప్పుడు కనిపించని మీ పర్సన్ మీకు కనిపించడం జరుగుతుంది. మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇదొక ఎలా అంటే గుడ్ సైన్ అనుకోవచ్చు. మీకు మంచి జరిగే సంఘటన అయితే ఉంటుందండి. మీ పర్సన్ మీతో మాట్లాడితేనే ఇక్కడ థర్డ్ పార్టీ వారికి దూరం అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఈ పర్సన్ వచ్చేసి అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివారా అంటే మంచి చెప్పలేము, చెడ్డ చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్తో వచ్చేసి చాలా క్లోజ్గా ఉండటం, మీ పర్సన్ మీద లేనిపోని ఎఫెక్షన్ చూపించడం, ఇక్కడ మీ పర్సన్ వీరికి ఎడిక్ట్ అయిపోయారు. కానీ ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో మీ పర్సన్ తెలుసుకోలేకపోయారు. అండ్ తెలుసుకున్న విషయం ఏంటి అంటే వేరే వారు చెప్పడం వల్ల మీ పర్సన్ ఇప్పుడైతే తెలుసుకున్నారండి. అసలు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అంటే మెచ్యూర్ లేని మైండ్ మాటలతో మాట్లాడతారు. ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడితే మీ మీద కోపం చూపించేవారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి మీ పర్సన్ ఎన్ని విధాలుగా మాట్లాడినా, హర్ట్ చేసేలా మాట్లాడినా, కోపం తెప్పించేలా మాట్లాడినా అంత కోపం అయితే రాదండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారంటే అంత ఇష్టం. ఫిజికల్ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇప్పుడు ఎంత ఇష్టంతో ఉన్నారో అంత అసహ్యం అయితే పెంచుకున్నారు. ఇక్కడ మనసులో పగ, ద్వేషం కనిపిస్తుంది. వీరి మీద అసలు జీవితమే కోల్పోయినట్టు, వీరి వల్ల జీవితమే కోల్పోయినట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే పాస్ట్లో మీ విలువ తెలుసుకొని, అంటే మీ మీద లేనిపోని నిందలు వేసిన వారి మాటలు విని మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్తో ఉన్నవారు ప్రజెంట్ ఒక పర్సన్ మాటల వల్ల మీ మీద గుడ్ ఇంప్రెషన్ రావటం, మీ గురించి బాధపడి ఎమోషనల్ అవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల అంటే థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారని వేరే వారు చెప్పడం వల్ల థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు గుడ్ ఇంప్రెషన్తో ఉన్న మీ పర్సన్ బ్యాడ్ ఇంప్రెషన్లోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ గతంలో మీ మీద పగ, దేశం, కోపం అసలు ఎలా అంటే ఒక డెవిల్ ఎనర్జీస్ లాగా ఉండేవారండి. మీ పర్సన్ మీతో ఉండేటప్పుడు ఒక టాక్సిక్ రిలేషన్లో ఉండి మీ పర్సన్ మీతో అలా ప్రవర్తించడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకునే విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఎడిక్ట్ అయ్యారు ఆలోచనలతోటి. అంటే వారి జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఈ థర్డ్ పార్టీ రిలేషన్. ఇక్కడ డివైన్ పంపిన పర్సన్ అయి ఉంటారండి ఈ న్యూ పర్సన్ వచ్చేసి. ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ లైఫ్ నుండి దూరం అవడానికి కారణం ఈ న్యూ పర్సన్ అయి ఉంటారు. అండ్ మీ పర్సన్ తెలిసిన వారు కానీ న్యూ పర్సన్ కానీ మీ విషయంలో ఈ పర్సన్ వచ్చేసి చాలా పాజిటివ్గా మాట్లాడడం, మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోయారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. అందుకే థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ కొంతమందికి అయితే రిలేషన్ బ్రేక్ అయిపోయి ఉంటుందండి. త్వరలో మీ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు కనిపించవచ్చు, మీకు రీయూనియన్ ప్రపోజల్ అయితే ఇవ్వచ్చు. మీ మీదైతే ఇప్పుడు గుడ్ ఇంప్రెషన్ ఉంది ఎనర్జీస్ కార్డ్లో. ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద అసహ్యం అయితే పెంచుకున్నారు. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకా మీ పర్సన్ ఈ రిలేషన్లో చిక్కుకున్నారని,
ఈ రిలేషన్ నుండి బయటపడాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ అసలు ఈ థర్డ్ పార్టీ వారి మీద ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది కదా, ఆ బ్యాడ్ ఇంప్రెషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి. దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ అయితే ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. నేను మొదటగా మధ్యలో ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను, ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారని. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషన్స్, ఫీలింగ్స్ తెలుసుకోవాలి కదా. 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు, అండ్ 3 ఎనర్జీస్ కార్డ్ ఏమో క్లారిఫికేషన్. నేను ఇక్కడ సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ తీసినాకే మనకి ఇక్కడ రీడింగ్ కరెక్ట్గా వస్తుందండి. అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. దీన్ని బట్టి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డులో కూడా మనకు సమాధానాలు వస్తాయి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే 0 అండి. అంటే మనిషి ఉన్నారు కానీ జీవితంలో వారు లేరు. మీ పర్సన్ అయితే మోసపోయారు. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. జీవితం నాశనం అయిపోయిందనే ఆలోచనలో ఉన్నారు, బాధపడుతున్నారు. వారి జీవితంలో వారు లేరండి. మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి సాడ్గా కనిపిస్తున్నారు. మేబీ మీ పర్సన్ అలా పైకి అలా ఉన్నారు కానీ వారి మనసులో మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడెప్పుడే బయటపడే తత్వం అయితే కాదండి కొంతమంది విషయంలో. ఇక నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారంటే, వీరి వల్ల నష్టపోతున్నారు కానీ కష్టపడుతున్నారు కానీ మీ పర్సన్ విషయంలో వీరికి ఎందుకు కేర్ తీసుకోవట్లేదు. అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే, ఈ థర్డ్ పార్టీ వారు ఏం కష్టం లేకుండా చూసుకుంటారు అనుకున్నారు కానీ మీ పర్సనే కష్టపడుతున్నారండి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల. ఇక్కడ మీ పర్సన్ అలానే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారంటే, వారి లైఫ్లో ఎవరో పర్సన్ అయితే ఉన్నారని మీ పర్సన్కి అయితే అర్థమైపోయిందండి. అంటే మీ పర్సన్ అంత పట్టించుకోకపోవడానికి కారణం ఇప్పుడు రీజన్ అయితే తెలుసుకున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఎవరో రావటం అయితే జరిగింది. వారి మాటల మీదే ఈ థర్డ్ పార్టీ వారు నడుస్తున్నారు. అంత పట్టించుకోకపోవడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో మరొక పర్సన్ రావడం అయితే జరిగిందని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎంతో లైఫ్ అయితే చూపించారండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీ పర్సనే కష్టపడుతున్నారు కానీ మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే, వీరి వల్ల కష్టపడడమే కానీ వీరి వల్ల సుఖపడే యోగం అయితే వీరికి లేదని మీ పర్సన్కి అయితే కంప్లీట్గా అర్థమైపోయిందండి. అసలు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్లో ఎలా ఉన్నాయి సిచ్యువేషన్ అంటే, ఈ కార్డ్ అనేది గొడవలు అయితే జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ మాటల వల్లే కదా మిమ్మల్ని మోసం చేయడం కానీ అండ్ మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ ఇప్పుడు ప్రతిదీ ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది, సమస్యలు కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటలు చేయటం మానేసి వేరే వారితో రిలేషన్ పెట్టుకున్నారని మీ పర్సన్కి అయితే అర్థమవుతుందండి. అందుకే గొడవలు పడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏమనుకుంటున్నారంటే, నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలా లేదంటే క్లోజ్ చేయాలా. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారితో డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ టెంపరరీ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ ఈగో కూడా హర్ట్ అవుతుందండి వీరి ప్రవర్తన వల్ల, వీరు చేసే పనుల వల్ల. టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీ పర్సన్ ఎమోషన్, ఫీలింగ్ వచ్చేసి మీ పర్సన్కి అయితే డౌట్ రావడం అయితే జరిగిందండి. ఈ థర్డ్ పార్టీ వారు ఏదో మోసం చేస్తున్నారు, వీరి విషయంలో ఎంత పాజిటివ్గా ఉన్నారో అంత నెగిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. జీవితంలో మిగిలింది ఏమీ లేదని, అంటే ఇక్కడ మిమ్మల్ని కోల్పోయారు అండ్ ఈ థర్డ్ పార్టీ వారిని నమ్మి జీవితమే కోల్పోయారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ను ఈ థర్డ్ పార్టీ వారిని అడుగుతున్నారండి, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు, చెప్పిన మాటలకి చేసే పనులకి అసలు సమాధానం కావాలి అన్నట్టు మీ పర్సన్ ప్రతిసారి గొడవ పడడం అయితే జరుగుతుందండి, జరిగింది కూడా. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి పట్టించుకోనట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇలా ప్రవర్తించడం వల్ల మీ పర్సన్ ఈగో హర్ట్ అవ్వడం, అంటే మీ పర్సన్కి కోపం వస్తుందండి. వీరి మాటలు కోపం తెచ్చేలా అనిపిస్తున్నాయి. వీరి పనుల మీద కూడా చాలా కోపం పెంచుకుంటున్నారు. ఇలా కోపం పెంచుకుంటున్నారు కానీ వారు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మీ పర్సన్ వీరిని ఏమీ ఎదిరించలేరు, అలానే వీరికి ఏమైనా నష్టం చేయాలనే ఆలోచన కూడా లేదు. కోపం, చిరాకు, అసహ్యం పెంచుకుంటున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వీరి వలలో చిక్కుకున్నట్టే ఫీల్ అవుతున్నారు. మానసిక సంఘర్షణ అయితే కనిపిస్తుంది. వారు కెరీరు నాశనం చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి న్యూ పర్సన్ అండి.
ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళాకే మిమ్మల్ని వదులుకుని జీవితం నాశనం చేసుకున్నారని ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఆల్రెడీ పర్సన్ ఉంటారు, పాస్ట్ పర్సన్ అయి ఉంటారండి. మళ్ళీ వారి బంధం రీకనెక్ట్ అయింది. ఇక్కడ మీతో రీకనెక్ట్ అయ్యే అవకాశం కూడా లేదని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు దక్కలేదు, ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ లేదండి, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వారి జీవితం ఒంటరిగా ఉంటున్నారు, డిప్రెషన్ కనిపిస్తున్నారు. ఇంకా మొహంలో సంతోషం అన్నది లేదు, దుఃఖంతో ఉన్న జీవితంతో గడుపుతున్నారు మీ పర్సన్ వచ్చేసి. నెక్స్ట్ ఎనర్జీస్లో ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అలానే రీజన్స్ కూడా. అంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయారా అని ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి. ఈ టోటల్ ఎనర్జీస్ కార్డులు అయితే ఎమోషన్ ఫీలింగ్ వచ్చేసి మీ పర్సన్ జీవితం నాశనం అయిపోయిందని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కోపం ఎక్కువ కనిపిస్తుంది, డిప్రెషన్లో అయితే ఉన్నారు. ప్రతిసారి ఈ థర్డ్ పార్టీ వారితో గొడవలు పడుతున్నారు, కానీ అంటే ఎంత ఇష్టంగా ఉన్నారో, ఎంత బాండింగ్ ఉందో ఇప్పుడైతే ఏమీ లేదండి. అసలు ఈ థర్డ్ పార్టీ వారి మీ పర్సన్ పట్టించుకోవట్లేదు. వీరి వల్ల నష్టం చూసారని మీ పర్సన్ అయితే ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఎనర్జీ, ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను మీకు ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. 10 ఏంటంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ 4 ఎనర్జీస్ కార్డ్ ఏమో సిచ్యువేషన్కి రీజన్ అండ్ క్లారిఫికేషన్ అండి. అంటే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, నిర్ణయం నేను తీసుకోవాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అసలు రిలేషన్ ఎలా ఉంది అంటే మొదటిలో ఎలా ఉండేదంటే చాలా హ్యాపీగా ఉండేవారండి, ఎంజాయ్ చేశారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు కదా, థర్డ్ పార్టీ వారితో ఎంజాయ్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, మీ జీవితం నాశనం అయిపోయిందని. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే ద డెత్ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. అంటే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడున్న సంతోషం అయితే మీ పర్సనల్ లైఫ్లో ఇక ముందు ఉండదు, ఉండలేరు కూడా. అంటే ఈ థర్డ్ పార్టీతో రిలేషన్ అన్నది అంత మంచిగా అయితే లేదండి. ఎంత హ్యాపీగా ఉన్నారో అంత సఫర్ అవ్వడం అయితే జరుగుతుంది. ద డెత్ కార్డ్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోయింది, థర్డ్ పార్టీ వారితో సంతోషం అనేది ముగిసిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి మానసిక ఒత్తిడి కనిపిస్తుంది, శారీరక శ్రమ కనిపిస్తుంది. అంటే బాధ్యతలుగా ఎక్కువ ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఈ థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటలకి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా వీరు కష్టపడక్కర్లేదు, థర్డ్ పార్టీ వారి మంచి చెడ్డ చూసుకుంటారు అనుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సనే బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఉందండి, వీరి విషయంలో చేసేది కరెక్టా, అసలు ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారండి, మంచి చెడ్డ. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి థర్డ్ పార్టీ వారికి మీ గురించి చెప్పడం అయితే జరిగింది. అంటే మీ పర్సన్ ఇక్కడ కష్టపడుతున్నారు కదా, మీతో ఉంటే ఇలాంటి జీవితం ఉండేది కాదని. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారిని నమ్మి మోసపోయారని మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో అంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఇచ్చే ప్రపోజల్ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతాను అని ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్లో ఉండలేరని మీ పర్సన్ అయితే అంటున్నారు. అండ్ మీ పర్సన్ వచ్చేసి వారికి తెలిసిన వారితో కూడా చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వద్దనే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్, ది ఎంపరర్ ఎనర్జీస్ కార్డులో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో అయితే హ్యాపీగా అయితే లేరండి, కోపం ఎక్కువ పెంచేసుకుంటున్నారు. అసలు స్మైల్ కూడా మర్చిపోయే లైఫ్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఎంతో ఇష్టంగా స్టార్ట్ అయిన ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వారి జీవితం జీరో చేసింది అని. ఇక్కడ జీవితంలో ఉన్నవారి గురించి ఏమో చిరాకు పడుతున్నారు, జీవితంలో దూరమైన వారి మీద ఏమో ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి చాలా నిజాలైతే తెలుసుకున్నారు. ఇక్కడ మీ విషయంలో కూడా అసలు నిజాలేమో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ద టవర్ కార్డ్ ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది. ద టవర్ కార్డ్ అంటే ప్రెసెంట్ ఉన్న రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి ఇంకా సైలెంట్గా ఉన్నారండి, కానీ వారు ఏం చేసినా ఎవరితోనూ చెప్పకూడదు. ఇక్కడ మీతో ఎలా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు, ఈ థర్డ్ పార్టీ వారితో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రిలేషన్ బ్రేక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అసలు మీ పర్సన్ రీజన్ కూడా చెప్పరండి, వారి నుండి దూరం అయిపోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీరు అంటున్నారు కదా ఈ థర్డ్ పార్టీ వారితో చాలా సంతోషంగా ఉన్నారని, ఇంకా
ఈ సంతోషకరమైన లైఫ్ అయితే అంటే ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోతుందండి. డెత్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి నెగిటివ్ సిచ్యుయేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే పాజిటివ్ నుండి నెగిటివ్‌కి. ఇప్పుడు నెగిటివ్‌లోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు లైఫ్. బర్డెన్‌గా అంటే ఈ లైఫ్‌లోకి ఎందుకొచ్చామా అన్నట్టు ఏదో రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు. మీ గురించి కాకుండా ఎక్కువ ఈ థర్డ్ పార్టీ వారి జీవితం గురించి అంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్‌లోకొచ్చాక వారి జీవితం అసలు ఎటు వెళ్తుందో వారికే తెలియని పరిస్థితి. మీ పర్సన్‌కి వారి మీద వారికి కోపం ఉంది. ఈ థర్డ్ పార్టీ వారినేమో ఏమీ అనలేరు. ఈ థర్డ్ పార్టీ వారి గురించి వారి ఫ్రెండ్స్‌తో కానీ, వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, ఎవరితో వారికి నచ్చిన వారితో షేర్ చేసుకుంటున్నారండి. వీరిలాంటి వారు, మీరిలాంటి వారు, ఇలా మిమ్మల్ని వీరిని కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు అంత ఈజీగా అయితే వదలరండి. కొన్ని సమస్యలైతే కనిపిస్తున్నాయి. సమస్యలంటే చాలా ఉండవచ్చు. కోర్టులు కేసులు ఉండవచ్చు. ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయానికి అడ్డుపడుతున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంత ఈజీగా వదలరండి. అందుకే చాలా సైలెంట్‌గా ఏం చేయాలి? అసలు ఎలా వదిలించుకోవాలి? మీతో ఎలా మాట్లాడాలి? ఇలా ఫ్రెండ్స్‌నైతే సలహాలైతే అడుగుతున్నారు. మీ పర్సన్ సిట్యుయేషన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి మీద కోపం పెంచుకుంటున్నారు. అంటే వారితో కూడా అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి. తప్పించుకు తిరుగుతున్నారు. ఎక్కువ మీ మీదే ఫోకస్ చేస్తారు. అంటే ఇప్పుడు జీవితంలో మీరు లేరు కానీ, ఇప్పుడు మీరు దూరమైనా సరే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మళ్ళీ మీతో జీవితం కావాలని, మీకు ప్రపోజల్ ఇవ్వాలని, అసలు వారి లైఫ్‌లో ఏం జరిగింది మీకు చెప్పాలని ట్రై చేస్తున్నారు. మనసులో మీతోనే చెప్తున్నారండి. మీతో డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా వారి లైఫ్‌లో ప్రతి నెగెటివ్ సిట్యుయేషన్ మీతో షేర్ చేసుకోవడం, బాధపడడం. ఎవరైనా మీ పర్సన్ అడిగి ఏమైందన్నా కూడా చెప్పలేక అంటే మీ గురించి కూడా అడగడం అయితే జరిగిందండి. అదేమీ లేదని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మీ పర్సన్ సైలెంట్‌గా తీసుకునే నిర్ణయం ఏంటంటే, మీకు కాంటాక్ట్‌లోకి అయితే వస్తారు. అది ఇండైరెక్ట్‌గా కావచ్చు, డైరెక్ట్‌గా కావచ్చు. ఇండైరెక్ట్‌గా ఏంటంటే, మీరు వారితో మాట్లాడతారా లేదా అని ట్రయల్ వేయడం. అంటే అన్‌బ్లాక్ చేయడం కానీ, సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టడం కానీ జరుగుతుంది. డైరెక్ట్ మీట్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. వారే వచ్చి మీతో మాట్లాడతారండి. ఇక్కడి నుంచే మీ మాటలన్నది అంటే మీ బంధం అనేది స్టార్ట్ అవుతున్నట్టే. ఇప్పుడు మీరంటే ఇష్టం లేని వారే మీతో మంచిగా మాట్లాడడం. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది. మొత్తం ఈ రీడింగ్ మొత్తానికి అసలు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ కంటిన్యూ చేస్తారా లేదంటే కంటిన్యూ అయితే చేయరండి. మూవ్ ఆన్ అయిపోతున్నారు. మేబీ ఆల్రెడీ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ ముగిసిపోయిందని ఎనర్జీస్ కూడా రావడం అనేది జరిగింది. కొంతమందికైతే ఈ థర్డ్ పార్టీ అనేది ముగిసిపోతుందండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల కోర్టులు కేసులు వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీకు ఇండైరెక్ట్‌గా ప్రపోజల్ ఇస్తారు కానీ డైరెక్ట్‌గా ప్రపోజల్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు. అది కొంతమంది విషయంలో జరిగేది. ప్రెజెంట్ అయితే థర్డ్ పార్టీ రిలేషన్ అంత మంచిగా అయితే లేదండి మీ పర్సనల్ లైఫ్‌లో. ఇక్కడ మీ గురించి ఎక్కువ ఆలోచించడం కన్నా ఈ థర్డ్ పార్టీ నుండి బయటపడాలని ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ ఇలా రావడం అయితే జరిగిందండి. ఈరోజు రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో అయితే వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.